సిటీ న్యూస్ సమాహారానికి స్వాగతం. నా పేరు విశ్వనాథ్. సార్వత్రిక ఎన్నికల ప్రచారం సోమవారం సాయంత్రంతో గడువు ముగియడంతో ఉదయం నుండి సాయంత్రం వరకు అభ్యర్థులు మద్దతుదారులు ప్రచారాన్ని ముమ్మరం చేసి సుడిగాలి పర్యటన చేశారు. సుల్తానాబాద్ లో టీఆర్ఎస్ పార్టీ ఎంపీ అభ్యర్థి బాల్క సుమన్, ఎమ్మెల్యే అభ్యర్థి దాసరి మనోహర్ రెడ్డిలు ఎన్నికల ప్రచార సభలో ప్రసంగించారు. కాంగ్రెస్ నాయకులకు ఓట్లడిగే అర్హత ఉందా అని ప్రశ్నించారు బాల్క సుమన్. 50 సంవత్సరాలుగా పరిపాలించిన కాంగ్రెస్ పార్టీ కనీసం మంచినీటి సమస్యను కూడా నియోజకవర్గ ప్రజలకు తీర్చలేదన్నారు దాసరి. అర్హత ఉందా ఆలోచన చేయమని కోరుతా ఉన్నా. ఇవాళ గొప్పలు చెప్పుకుంటారు కాంగ్రెస్ వాళ్ళు, మేము ఇచ్చిన తెలంగాణ కొడుకులారా మీరు ఇయ్యలే, ఢిల్లీ కళ్ళబట్టి మేము గుంజుకొచ్చుకున్నాం తెలంగాణ అనే విషయాన్ని మనం చేస్తా ఉన్నా. నేనేమో చిన్న పిల్ల నాగలెక్క నేను కనబడతానా, వివేకేమో పెద్ద అనకొండ లెక్క ఆయన కనబడతా ఉన్నాడు. ఇక్కడ జరుగుతున్నటువంటి పోటీని యావత్ భారతదేశం ఆసక్తిగా చూస్తా ఉంది. ఏం జరగబోతా ఉంది? 100,000 కోట్ల సుమన్ కొట్లాడుతుండు మన ఎవరు గెలుస్తారని చెప్పి. ఇవాళ మీ అందరికి నేను మనం చేస్తా ఉన్నా, వివేక్ ఆస్తులు 100,000 కోట్లు అయితే నా ఆస్తులు, నా మీద ఉన్న 100 కేసులు నా ఆస్తులు అనే విషయాన్ని మనం చేస్తా ఉన్నా. వివేక్ అనేటోడు పట్టుపరుపులలో పుట్టి పెరిగితే నేను తెలంగాణ మట్టి ఉద్యమంలో పుట్టి పెరిగిన విషయాన్ని మనం చేస్తా ఉన్నా. వివేక్ అనేటోడు అద్దాల మేడల నుండి ఏసీ కార్లలో తిరిగే సెంటు చుక్క అయితే నేను తెలంగాణ ప్రజల కోసం నడి రోడ్డు మీద ఉద్యమం చేసిన చెమట చుక్క అనే విషయాన్ని మనం చేస్తా ఉన్నా. ఇవాళ ఈ పోరాటం ఒక ధనిక నేతకు, ఒక దళిత బిడ్డకు, ఒక వ్యాపారవేత్తకు, ఒక విద్యార్థి నేతకు జరుగుతున్నటువంటి పోరాటంలో మీరందరూ మీ బిడ్డగా నన్ను ఆశీర్వదించి, తెలుగుదేశం పార్టీ నాయకులు గాని కాంగ్రెస్ పార్టీ నాయకులు గాని మేము తెలంగాణ తెచ్చామని ఒకరు మా వల్ల తెలంగాణ చెప్తా ఉన్నారు. ఇవి పూటకు మాటలు, ఇవి అబద్ధం మాటలు అని చెప్పి అందరికి మనవి చేస్తా ఉన్నాను. తెలుగుదేశం పార్టీ ముందు నుంచి కూడా తెలంగాణకు వ్యతిరేకంగా పనిచేస్తూ తెలంగాణ ఆశలకు ఆడి ఆశలకు గండి కొట్టే ప్రయత్నంలోనే మరి పనిచేస్తున్న విషయాన్ని మీ అందరికి తెలియజేస్తా ఉన్నాను. ఈ రోజు ఇక్కడ పెద్దపల్లి నియోజకవర్గంలో అదే సమైక్య నినాదంతో సమైక్య ఆంధ్రప్రదేశ్ అనే ఆలోచనతోనే ఇక్కడ తెలుగుదేశం పార్టీ ఎన్నికల్లో పోటీ చేస్తా ఉంది. మరి మనం ఎవరమైనా మనం ఏ పరిస్థితులైనా మరి ఆ తెలుగుదేశం పార్టీ కనుక ఓటేసినట్టయితే మనం అందరం గమనించాల్సిన విషయం ఇది. పొరపాటున కనుక తెలుగుదేశం పార్టీకి ఓటేసినట్టయితే అది తెలంగాణ ప్రజలకు, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు వ్యతిరేకంగా వేసిన ఓటు అని చెప్పి మీ అందరికి మనవి చేస్తా ఉన్నాం. తెలంగాణ బిడ్డలమై ఉండి ఈ గడ్డ మీద పుట్టి పెరిగి మనకు వ్యతిరేకంగా మన కన్నును మన వెళ్తూనే పడుచుకునే పరిస్థితి మనం తీసుకోవద్దని చెప్పి ఈ తెలుగుదేశం పార్టీకి ఓటేసినట్టయితే సీమాంధ్ర సర్కారుకు ఓటేసినట్టు, సమైక్యవాదానికి ఓటేసినట్టు అని చెప్పి అందరికి మనవి చేస్తా ఉన్నాను. అట్లాగే కాంగ్రెస్ పార్టీ మరి గత 50 సంవత్సరాలుగా పరిపాలన చేస్తా ఉంది. ఈ రోజు అన్ని గ్రామాల్లో తిరుగుతా ఉన్నాను నేను. ప్రతి గ్రామంలో కూడా కనీసం మంచినీళ్లు తాగించే పరిస్థితిలో ఈ రోజు కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. 50 సంవత్సరాల నుంచి ఎడతెరపి లేకుండా పరిపాలన చేసిన పార్టీ కనీసం మంచినీళ్లు తాగించే పరిస్థితిలో ఉంటే మళ్ళీ ఏ మొహం పెట్టుకుని ప్రజల దగ్గరికి వచ్చి ఓటు అడుగుతుందని చెప్పి మనం ప్రశ్నించాల్సిన అవసరం ఉంది. మరొక విషయం, ఇదే కాంగ్రెస్ పార్టీ మేము తెలంగాణ ఇచ్చామని చెప్తా ఉన్నారు. నిజంగా తెలంగాణ ఇచ్చినట్టయితే 2009లోనే గౌరవనీయులు కేసీఆర్ గారు ఆమరణ నిరాహార చేసినప్పుడు ఆ రోజే తెలంగాణ ఇవ్వాల్సిన అవసరం ఉండే. తెలంగాణ ప్రకటించి తెలంగాణను వెనక్కి తీసుకొని మళ్ళీ 1300 మంది బిడ్డల బలిదానానికి కారణమైనటువంటి కాంగ్రెస్ పార్టీ దానికి బాధ్యత వహించాల్సిన అవసరం ఉందని చెప్పి తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి చింతకుంట విజయరమణారావు సుల్తానాబాద్ లో బైక్ ర్యాలీ ప్రారంభించి పెద్దపల్లి వరకు ర్యాలీ నిర్వహించారు. పలు మండలాల నుండి పెద్ద సంఖ్యలో తెలుగుదేశం పార్టీ నేతలు, కార్యకర్తలు ఈ బైక్ ర్యాలీలో పాల్గొన్నారు.
సుల్తానాబాద్ మండలం సుద్దాలలో టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి చింతకుంట విజయరమణారావు ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. సుద్దాలలోని అనుబంధ విలేజ్లో ప్రచారంలో భాగంగా చుట్టేశారు. ఎన్నికల ప్రచారం చివరి రోజు కావడంతో పెద్దపల్లిలో జరిగే టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి దాసరి మనోహర్ రెడ్డికి మద్దతుగా తొగర్రాయి సర్పంచ్ కార్యదర్శి పద్మ చంద్రమౌళి తన మద్దతుదారులతో పెద్దపల్లికి తరలి వెళ్లారు. దాసరి మనోహర్ రెడ్డి గారి గెలుపు కొరకు మరి భారీగా మరి తరలి వెళ్తున్నాము పెద్దపల్లికి. అదేవిధంగా మరి తెలంగాణ ఉద్యమంలో మరి వారు ముందుండి మరి ఎంతో కార్యక్రమాలు చేస్తున్నారు. వారి గెలుపు కొరకు ప్రతి గ్రామం నుండి మరి ఈ పెద్దపల్లి కాన్స్టిట్యూషన్ పరిధిలోని అన్ని గ్రామాల నుండి ప్రజలు అధిక సంఖ్యలో మరి తరలి వెళ్తున్నాము. మనము 13 ఏళ్ల ఉద్యమం లోపల తెలంగాణ సాధించుకున్నాము, కానీ అభివృద్ధి లోపల ఇంకా చేసుకునే కార్యక్రమాలు చాలా ఉన్నాయి. కాబట్టి సుల్తానాబాద్ బార్ అసోసియేషన్ అధ్యక్షుడిగా పడాల శ్రీరాములు గౌడ్, ఉపాధ్యక్షులుగా బోయిని భూమయ్య, ప్రధాన కార్యదర్శిగా ఆవునూరి సత్యనారాయణ, ట్రెజరర్ గా గూడూరి విజయ్, జాయింట్ సెక్రటరీగా దొడ్డిపల్లి సారయ్య, లైబ్రరీన్ సెక్రటరీగా ఉన్నర రవీందర్, జూనియర్ ఈసీ మెంబర్ గా లెక్కల గంగాధర్ తో పాటు మరో 6 ఈసీ మెంబర్లు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఇంటర్ ఫస్ట్ ఇయర్ లో శ్రీవాణి జూనియర్ కళాశాల విద్యార్థులు మంచి ఫలితాలు సాధించారు. సిఈసిలో మిర్జా సైఫ్ 500 మార్కులకు 458 మార్కులు సాధించి డివిజన్ స్థాయి మార్కులు సాధించినట్లు కళాశాల అధినేత రేగులపల్లి విజయ్ కుమార్ తెలిపారు. సిఈసిలో మిర్జా సైఫ్ 458 మార్కులు, ఎంపీసీలో ముమ్మాడి ప్రశాంత్ 433 మార్కులు, బైపీసీలో సందవేని శైలజ 396 మార్కులు సాధించారని తెలిపారు. విద్యార్థులను ప్రిన్సిపల్స్, లెక్చరర్లు అభినందించారు. దివంగత మాజీ ఎమ్మెల్యే గీట్ల ముకుందరెడ్డి సంతాప సభ ఓదెల మండలం కనగర్తి గ్రామంలో నిర్వహించారు. గీట్ల చేసిన సేవలు మరవలేనివన్నారు. గీట్ల చిత్రపటానికి పూలమాల వేసి ఘన నివాళులు అర్పించారు. మౌనం పాటించి అన్నదానం చేశారు. ముందడుగై నడిపేదెవరు, ముప్పును తెగ నరికేదెవరు, నువ్వు లేనిదే కన్నీరే ఊరు. నీ చూపుల పొంగిన పొగరు, మా ఊపిరి దీపపు చమురు, ఇకపై మారే పట్టి వెలుగెవరు. ముందడుగై నడిపేదెవరు, ముప్పును తెగ నరికేదెవరు, నువ్వు లేనిదే కన్నీరే ఊరు. అభివృద్ధి ప్రదాత అయినటువంటి గీట్ల ముకుందరెడ్డి గారు చనిపోయేటికి 10 రోజులు గడుస్తున్నది.
ఆయన ఆత్మశాంతి కోసం మేము ఇక్కడ కనర్తిలో ఉండేటువంటి ఆయన వర్గీయులము లేక ఆయన అభిమానులు ఆయన సంబంధించినటువంటి వ్యక్తులం అందరము ఇవాళ వారికి శ్రద్ధాంజలి ఘటిస్తూ వారి ఆత్మశాంతి కోసం అన్నదాన కార్యక్రమాన్ని కూడా చేపట్టడం జరుగుతూ ఉన్నది. ప్రతి ఒక్కలకు లాభం జరిగేది ఏదంటే కరెంటు, ప్రతి రైతుకు కరెంటు. అట్లాంటి కరెంటు మనకు షార్టేజ్ ఉన్నటువంటి సమయంలో కూడా మనకు ఒక సబ్స్టేషన్ శాంక్షన్ చేయించి ప్రతి ఒక్కరికి ప్రత్యక్షంగానో పరోక్షంగానో ప్రతి ఒక్కరికి మనం సాయం చేసినట్టు అట్లాంటి మహా వ్యక్తి అలా మన మధ్యలో లేకపోవడం మనందరం చాలా విచారించదగినటువంటి విషయం. అభివృద్ధి అంటే ముకుందరెడ్డి అంటే అభివృద్ధి. ఆయన చేసిన పనులు తప్పించి ఇంతవరకు వేరే శాసనసభ్యులు ఎవరు చేయలేదు. వేరే ఆయన వ్యక్తిగతంగా పనులు చేయకపోయేది, కానీ 10 మందికి ఉపయోగపడేది చేసేది. ఆయన వ్యక్తిగతంగా ఒకరి పనులు కావాలంటే ఆయన కొంచెం వ్యతిరేకించేది. 10 మందికి కావాల్సిన పనులంటే ఆయనకు తప్పకుండా చేసి పెట్టేది. ఆయన ఇంకా ఎంతో అభివృద్ధి చేయాలనే పెద్దపల్లి నియోజకవర్గాన్ని ఎంతో అభివృద్ధి చేయాలని ఉండేది ఆయనకు. కానీ ఆకాంక్ష నెరవేరక ముందే ఆయన పరమదించిపోయినాడు. మరి ఎప్పటికీ మన మనసులో ఎప్పుడు కానీ ముకుందరెడ్డి గారంటే మనకు ఎప్పుడు మర్చిపోలేము ఆయనని. సుల్తానాబాద్ పూసాల్లోని శాస్త్రీనగర్ లో అక్రమంగా మద్యం తరలిస్తున్న ముగ్గురిని పట్టుకున్నారు ఎన్నికల ఫ్లయింగ్ స్క్వాడ్. వారి వద్ద నుండి 208 బీరు బాటిళ్లను స్వాధీనం చేసుకున్నట్లు ఫ్లయింగ్ స్క్వాడ్ సునీత తెలిపారు. ఇవి బులెటిన్ విశేషాలు. మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.